భవభూతి ఉత్తర రామ చరిత్ర 9వ భాగం 29/4/24 శంభూకుడికి రాముడికి జరుగుతున్న సంభాషణ చెప్తాం. శంభూకుడు అంటున్నాడు, దండకై వేయం అత్ర కిల పూర్వం నివసతా దేవేన. శ్లోకం 14 రక్షసాం భీమకర్మణ త్రయశ్చ దూషణఖర త్రిమూర్ధానో రణీహతా. తేన సిద్ధక్షేత్రే జనస్థానే మాదృశామపి భీరుజనానాం అకుతో భయసంచారో జాతః. ఇయం ఇది దండకా ఏవ, దండకారణ్యమే, మీరన్నది కరెక్టే. పూర్వం ఇదివరకు అత్ర నివసతా కిల దేవే, ఇక్కడ నివసిస్తుండగా మీరు భీమా భయంకరమైన కర్మణ చేష్టలుగల రక్షసాం రాక్షసులయ 14 14,000 మంది త్రయ ముగ్గురు దూషణఖర త్రిమూర్ధాన దూషణుడు కరుడు త్రిశూరుడు రణే యుద్ధంలో హతాహ చంపబడ్డా. రామచంద్ర ఖరదూషణ త్రిశిర ప్రముఖ రాక్షసాధిపతులను అదితర 14,000 రాక్షసులను తాము పూర్వం ఈ దండకారణ్యంలో కదా సంహరించారు. కనుక తేన అందువల్ల సిద్ధ తపస్సిద్ధుల క్షేత్రే స్థానమైన జనస్థానే జనస్థానంలో మాదృశాం నాబోట్ భీరు జనానం అవి భయపడే జనాలకు కూడా అకుతో భయం నిర్భయమైన సంచారం జాత కలిగింది. రాముడంటాడు, నా కేవలం దండకా జనస్థానమపి, నా కేవలం దండక మాత్రమే కాక జనస్థానం అది, జనస్థానం కూడా. శంభూక బాఢం ఏతాని ఖలు సర్వభూతలో మహర్షాణ ఉన్మత్త చండ స్వాపద కుల సంకుల గిరిగహ్వరాణ జనస్థాన పర్యంత దీర్ఘారణ్యాన్ని దక్షిణం దిశం అభివర్తంతే. తథా హి ఇష్కూజస్థిమితా క్వచిదపి ప్రచ్ఛందసత్వస్వనా స్వేచ్ఛాసుప్తగభీరభోగభుజగశ్వాస ప్రదీప్తాగ్నయః సీమాన ప్రదరోదరేషు వ్యలసత్వల్పాంభసూయా స్వయం చర్ష్యద్భిః ప్రతిసూర్యకై రజగరైస్వేదద్రవః పీయతే. నిష్కూజస్థిమితా క్వచిదపి ప్రోచ్ఛందసత్వస్వనాః స్వేచ్ఛాసుప్తగభీరభోగభుజగశ్వాసప్రదీప్తాగ్నయః సీమానః ప్రదరోదరేషు విలసత్స్వల్పాంభసూయా స్వయం తృష్యద్భిః ప్రతితూ సూర్యకై అజగరస్వేదద్రవః పీయతే. బాఢం అవును, నిజమే స్వామి. ఏతాని ఖలు అవే కదా సమస్తమైన భూతాలకు లోమహర్షణాన్ని గగుర్పాటు అంటే రోమాలు గగుర్పాటు కలిగించే ఉన్మత్త మదించిన చండా భయంకరమైన శ్వాపద మాంసాహార జంతువుల యొక్క కులా సమూహాలచే సంకులా నిండిన గిరి గహ్వరాన్ని పర్వత గుహలు కలిగిన జనస్థానము యొక్క పర్యంత ప్రాంతంలో నదీర్ఘ పొడుగై అరణ్యాని అడవులు దక్షిణ వైపు అభివర్తతే వ్యాపించి ఉన్నాయి. తథాహి నిజమే. ప్రదర గుహల యొక్క ఉదరేషు మధ్య భాగాలలో విలసత్ ప్రకాశిస్తున్న స్వల్ప అంభస కొద్ది నీరుగల సీమానః ప్రదేశాలు క్వచిత్ కొన్ని చోట్ల నిష్కూజా ధ్వనుల చేత ధనులు లేకుండా ఉండటంతో స్థిమితా నిశ్చలాలైనవి కనుక క్వచిత్ మరికొన్ని చోట్ల ప్రోచ్ఛండ బాగా భయంకరమైన సుమత్వా మృగాల యొక్క స్వనాహ అతి నాదాలు కలవిగా స్వేచ్ఛ ఇష్టం వచ్చిన సుప్త నిద్రించేటువంటి గభీర గొప్పవై భోగ పడగలుగ
భుజగా సర్పాలయ శ్వాస నిట్టూర్పల ప్రదీప్త రగులు కొని అగ్నయ అగ్నులు కలవిగా దృశ్యంతే కనబడుతాయి. యాసు ఏ ప్రదేశాలలో దృశ్యద్భి దప్పి కొన్న ప్రతి సూర్యకై తొండలచే, ప్రతి సూర్య అంటే తొండలు, అయం ఈ అజగర కొండ చిలువ యొక్క స్వేద చెమట యొక్క ద్రవ ద్రవం పీయతే తాగబడుతుందో అదే జనస్థానం. అవును తెలిసేది స్వామి, ఇది దండకారణ్య భాగం. ఒక చోట నిశ్శబ్దం, వేరొక చోట భయంకరాలైన సత్వాల ఘోష ప్రతిధ్వనించేది, ఇంకొక చోట యథేచ్ఛగా నిద్రిస్తూ గుర్రులు పెట్టే పాములు, నిట్టూర్పల చేత రగులు కొన్న అగ్నిహోత్రాలు కలిగినట్టిది ప్రదేశాలు అవిగో కనపడు. అదిగో ఇంకొక చోట కొద్దిగా జలాలు ఉన్నటువంటి ఉప్పు నీరు గిరికందర ఉండేటువంటి గిరికందర మధ్య భాగాల స్వేద జలాలను బయటకి వెడలగక్కుతూ నిద్రించే కొండ చెలువల చేరి కృకలాసాలు దప్పిక ఆపలేక యథేచ్ఛగా ఆ స్వేద జలాన్ని రాముడు అంటాడు శ్లోకం, పశ్యామి జనస్థానం భూతపూర్వకరాలయం ప్రత్యక్షానివ వృత్తాంతాన్ పూర్వాననుభవామి చ. సర్వం ఒకసారి అవలోక్య చూసి, ప్రియ రామాహి వైదేహ్యాసి ఏతాని తాని నామ కాంతారా కిమతః పరం భయానకం స్యాత్. పూర్వంలో కరనాముడనేటువంటి కరుడనే పేరు గల రాక్షసుడి యొక్క ఆలయం నివాసమై జనస్థానాన్ని పశ్యామి ఇప్పుడు చూస్తాను. పూర్వం వృత్తాంతాన్ వార్తల ప్రత్యక్షాన్ ఇక కళ్ళ ముందు జరగబోయేదాన్ని అనుభవాన్ని అనుభవిస్తున్నా. పూర్వం ఖరాసురుల నివాసమైన ఈ జనస్థానాన్ని కళ్ళారా చూస్తూ, అలాగే పూర్వం ఈ ప్రదేశంలో జరిగిన వృత్తాంతాలన్నీ ప్రత్యక్షంగా జరుగుతున్నవాడిగా అనుభవిస్తూ, సర్వతః అన్ని వైపులా చూసి సర్వదా అన్ని విధాల చేత వైదేహి సీత ప్రియా ఇష్టమైన ఆరామ వన ప్రదేశం కల ఆసీతి అయి ఉంది. ఏతాని ఈ కనపడేది తాని నామకాంతార ఆ సీతకు ఇష్టమైన అరణ్యాలు. అతఃపరం ఎంతకన్నా భయానకం భయంకరమైంది. కిం స్యాత్ ఏముంటుంది అని కర్ణేంద్రతో రాముడు మళ్ళీ స్వతంగా అంటున్నాడు. త్వయా సహ నివత్స్యామి వనేషు మధుగంధిషు ఇతి వారమతేహాసౌ స్నేహస్తస్యాసా తాదృశః న కించిదపి కుర్వాణః అసౌ క్షయైర్దుఃఖాన్యపోహత్ తత్తస్య కిమపి ద్రవ్యం యోగి యస్య ప్రియో జనః. అర్థ స్వయా నీతో కూడా మధుగంధిషు మకరంద పరిమళాలు గల వనేషు అడవులలో నివస్యామి నివసింపగ ఇది అని ఇహ ఇక్కడ ఈ దుర్గమ కాంతారంలో అడవులు అసౌ ఈ సీత అరమత ఇవ ఆనందిస్తున్నట్టు తస్యాహ ఆమె యొక్క స్నేహ నాలో నాయందరి స్నేహం ప్రేమ అదృశ అలా నాథా మకరంద సువాసితాలైన ఈ వనాలలో మీతో కూడా చేరిస్తూ ఉంటానని చెప్పుతూ అధిక సంతోషంతో ఈ కాంతారానికి నేను రాజమందిరంగా భావిస్తూ కాంతారాన్ని
అడవిని రాజమందిరిగా భావిస్తూ నా ప్రేయసి తిరిగే నాపై ఆమెకు గల ప్రేమ అంత గొప్పది. యస్యా ఎవడికి ప్రియ ఆప్తుడగు జనము తత్ అది వాడి కిమపి ద్రవ్యం హి అనిర్వాచ్యమైన వాక్యం. సహా వాడు కించిత్ అపి న కుర్వాణ ఏమీ చెయ్యకుండానే సౌఖ్యై సుఖ సంతానాల దుఃఖాన్ని చింతలను అపోహతి పోగొట్టు. ఆత్మతముడైన హితుడి కలిగి ఉన్న వాడి భాగ్యమే భాగ్యం, అంటే గొప్ప స్నేహితుడు. అలాంటి వాడేం చెయ్యక ఖాళీగా నిన్నకుండా ఉన్న హితుని దుఃఖాలను రూపుమాపు. శంభువు కూడా అంటాడు, తదలమేభిర్దురాసదై అధైతాని మదకలమయూరకంఠ కోమలచ్చవిభి అవకీర్ణాని పర్వతై అవిరల వినిష్ట నీలబహు సరుషండమండితాన్య సంభ్రాంత వివిధ మృగయూధాని పశ్యతు మహాభాగః ప్రశాంత గంభీరాని శ్వాపదకులశరణ్యాని మహారణ్య. తత్ అందువల స్వామి దురాసదై దుర్గమమాలైన అంటే కష్టమైన ఏభీ వీడితే అలంచారు అధా ఆ పైన మద ఆనందం చేత కళా మధురమైన మయూరా నెమలియ కంఠంలా కోమలా మంజులాలైన చెవిభి కాంతులు గల పర్వతై పర్వతాలచే అవకీర్ణాన్ని వ్యాప్తాలైన అవిరళ ఎడం లేక వినిష్ఠా పెరిగిన నీలా నల్లలై బహుళ అనేకాలైన ఛాయా ప్రధానాలైన తరు వృక్షాలయ షండా సమూహాలచే మండితాని అలంకరింపబడిన అసంభ్రాంత భయం చెంద వివిధ అనేక రకాలైన మృగాలయ యోధాని గుంపులు కల శ్వాపదకుల హింసాత్మక జంతు సంతానాన్ని శరణ్యాన్ని శరణు దొత్త తగినట్ ఏతాని ఈ ప్రశాంత శాంతియుక్తాలై గంభీరాణి చొర నలవి కానట్ మహారణ్యాన్ని మహాభాగుడవైనలు పశ్యతు శుద్ధుగా. శ్లోకం అంటున్నాడు శంభు. ఇక సమద శకుంతాక్రాంతవాణీరముక్త రసవసురభిసీత స్వచ్ఛతూయావకంది ఫలభరమపి పరిణామ శ్యామ జంబూని కుంజ స్ఖలన ముఖరభూరి స్రోతసో నిర్జరిణ్యా. అప్పుడు అపిచా శ్లోకమల దదతి కుహుర భాజా మత్త మల్లు భల్లూకయూన మనురసిత గురూని స్థ్యానమంబు కృతాని శిశిరకటుకరాయ స్థ్యాయతే సల్లలీకీన నిభ దళిత వికీర్ణ గ్రంథి నిష్యందగంధ. ఇక్కడ సమదా మదంతో కూడి శకుంతా పక్షుల ఆక్రమింపబడి వానీరా ప్రబ్బది చెట్ట ముక్త విలువబడి ప్రసవ పుష్పాలచే స్వరభి పరిమళిస్తున్న సీతా తల్లనై స్వచ్ఛ నిర్మలాలైన తోయాహ ఉదకాలు కలవి ఫల పండ్ల యొక్క ధర రాశి యొక్క పరిణామ వ్యాప్తిచే శ్యామ నల్లనై జంబు నేరేడు చెట్ట నికుంజ పొదలలు స్ఖలన పొరలుటచే ముఖర ధ్వనిస్తున్న పూరి అధికమైన స్రోతస ప్రవాహాలు కలిగిన నిర్జరిణ్య శరయేళ్ళు అహంతి పారు. రామా, ఈ ప్రదేశాన్ని చూసావా? మదించిన పక్షి సంతతులకు రబ్బరి చెట్లపై వాలటం వల్ల వెలువెంటనే ఆ వృక్షాల నుండి రాలిన పుష్ప వితానాల చేత సువాసితాలై అలాగే శీతలాలైన స్వచ్ఛాలైన జలాలు కలిగి పరిపక్వ దశ నొందిన ఫల సంతతి చేత
చాలా నల్లని వెలుగుంది. నేరేడు చెట్ల పొదల గుండా పని చేస్తూ ప్రవహించేటువంటి నీరు కూడిన పర్వత నదులు సెలయేళ్ళు. అంతేకాక అంతేకాక అత్ర ఇక్కడ గుహల భాజాం పొంది భల్లూక ఎలుగుబంట్లు యూనాం పిల్లల అనురచిత ప్రతిధ్వనులచే గురువుని గొప్పవై అంబూకృతాని భూత్కారాలు అంటే ఉమ్మేయటం సాన్యం వృద్ధిని దధతి పొందుతూ సల్లకీనాం అందుగు చెట్ల యొక్క శిశిర చల్లనైన కటు కారంకల కషాయ చేదైన ఇభా ఏనుగుల దళిత చీల్చబడిన వికీర్ణ చెదరిపోయి గ్రంథి కొమ్మల సంధి భాగాల గల సంబంధమై విష్యంద స్రవించే క్షీరమయ గంధ సువాసన శ్యాయతి అభివృద్ధి. రామ ఈ చోట్ల గుహలలో నీటితో ఉన్న పిల్ల ఎలుంగుల అరుపుల చేత ధ్వనులు తెక్కడించు. ఇంకొక చోట ఏనుగుల సల్లకి వృక్షాల దగ్గరికి వెళ్ళి కొమ్మలు విరిచి చెల్లా చెదరు చేయటం చేత ఆ శాఖల నుండి స్రవించే తిక్త కటుక కషాయాలు క్షీరగంధం బాగా మీరి ప్రవహిస్తుంది. రాముడు అంటాడు, సభాష్పస్తం కళ్ళంబడి నీళ్లు భద్రా శివాస్తే పంథాన దేవయానం ప్రతిపద్యస్వ పుణ్యేభ్య లోకే. కన్నీరు ఆపటాంతో ప్రవర్తిస్తూ భద్రావరే ఏ నీ యొక్క పంథాన మార్గ శివాహ శుభప్రదాలగుగా పుణ్యేభ్య పవిత్రాలై లోకేభ్య లోకాల కోసం పుణ్యలోక గమనం కోసం దేవయానం దేవతల చేత చూపబడిన విమానాన్ని ప్రతిపద్యస్వ చూద్దాం ఎక్కుదాం. శంభూక అంటున్నాడు. యావత్ పురాణ బ్రహ్మవాదినం అగస్త్య ఋషి అభివాజ్య శాశ్వతం పదం అనుప్రవిశ్య. పురాణ పురుషుడైన బ్రహ్మవాది అయిన అగస్త్య ఋషి అగస్త్య ముని అభివాద్య ఆయనకి నమస్కారం చేసి శాశ్వతమై పదవి యావత్ అనుప్రవిశ్య ఇదిగో చేర్తాను అని వెళ్ళించాడు. రామ అంటున్నాడు, ఏతత్ పునర్వన మహోకథమధ్య దృష్టం యస్మిన్ నభూమచరమేవ పురా వసంత ఆరణ్య కాశ్చ గృహిణశ్చ రతా స్వధర్మే సాంసారికేషు చ సుఖేషు భయం రసజ్ఞా. ఏతత్ పునర్వనమహో కథమధ్య దృష్టం యస్మిన్ నభూమచరమేవ పురా వసంత ఆరణ్యకాశ్చ గృహిణశ్చ రతా స్వధర్మే సాంసారికేషు చ సుఖేషు భయం రసజ్ఞాః. అస్మిన్ ఏ వనంలో పురా పూర్వం చిరం ఏవా చాలా కాలం వసంతః నివసిస్తుంది. అరణ్యకాః మునివృత్తి కలిగిన గృహిణ గృహస్థుల యొక్క వయం మేము స్వధర్మంలో రథా కోర్కె కలవాళ్ళమై సంసార సంబంధమై సుఖేషు సుఖాలలో రసజ్ఞాః సారస్వం ఎదిగిన వాడు ఆ భూమా అయ్యాము. తత్ ఆ వనాన్ని ఏతదిదే పునః మళ్ళీ కథం ఎట్లు దృష్టం చూడబడింది. పూర్వం మేము ఏ ప్రదేశాలలో ధర్మైక దీక్షితులం గృహస్థులమై చిరకాలం సాంసారిక సౌఖ్యరసాలు అనుభవిస్తూ కాపురాలు చేశాము. అలాంటి వన ప్రదేశాలు మళ్ళీ కనపడ్డాయి కదా రామా అన్నారు. రాముడు అంటున్నాడు, ఏతేతయేవ గిరయో విరువన్మయూర తాన్యేవ మత్తహరిణాని వనస్థలాని ఆమంజువంజులలతాని శతాన్యమూని వీరంధ్ర నీల నిచులాని సరిత్తటాని ఏతే తయేవ గిరయో
వీర్వన్మయూరాస్తాన్యేవ మత్తహరిణాని వనస్థలాని ఆమంజుమంజులలతాని చ తాన్యమూని నిరంధ్రనీలనిచులాని సరిత్తటాని ఏతే ఈ విరువత్ ధ్వని చేస్తన్ మయూరా నెమళ్ళుగ తిరయ పర్వత తే ఏవ అవే మత్తామదించ హరిణాని లేళ్ళుగ వనస్థలాని వన ప్రదేశాలు తాని ఏవ అవే అమూని ఈ ఆ మంజు మిక్కిలి రమ్యమైన మంజులతాని వేత సతలను కలిగినటువంటి నీరంధ్రాదట్టమైన నీలా నల్లనైన నిచురాని గన్నేరు చెట్టు కలిగిన తటాని నదీ తీరాలు తాని ఏవ అవి కలనాదం చేస్తూ మయూరాలకు ఆమాసమైన ఈ పర్వతం అంటే నెమళ్ళ మత్తహరిణ సంచార యోగ్యాలైన అంటే దీంతో వేళ్లతో ఈ వనస్థలం గొప్పి రమ్యమైన వేత లతలతో కూడి మరికొన్ని చోట్ల నల్లనై కిక్కిరిసి నిచుల వృక్షాలతో నిండి సరిత్ నీటి తటాలను పూర్వం ఏ వనవాసం వనచ్చే వేళ ఉన్నాయో అలాగే ఉన్నాయి, మార్పే లేదయ్యా. మళ్ళా రాముడే మేఘమాలేవయచ్చాయమరాదపి విభావ్యతే ధీర ప్రస్రవణ సోయం ఎత్ర గోదావరీ నది. మేఘమాలేవయచ్చాయమరాదపి విభావ్యతే ధీర ప్రస్రవణ సోయం ఎత్ర గోదావరీ నది. అత్ర ఎక్కడ గోదావరీ నది అయంచాయి ఎదుట కనపడే యహ ఎక్కడ ఏది ఆరా తది దగ్గరలో ఉండి మేఘమాల ఇవ మేఘ పంక్తిల విభావ్యతే ఊహింపబడుతో సహా అయంగిర ఆ ఈ పర్వతం ఇదే ప్రస్రవణ పర్వతం అన్న. కనుక దగ్గరకు వచ్చిన మహోన్నత శిఖర సంతరాంత అవటం చేత మేఘమాలలాగా కనపడే ఈ పర్వతం ప్రస్రవణమే. ఇదిగో ఇక్కడనే గోదావరి నది చక్కగా ప్రవహిస్తోంది అని చెప్పారు. మిగతా విషయాలు